పార్టీ అయిపోగానే అదే రోజు సాయంత్రం మళ్ళీ బర్త్డే పార్టీ ఎప్పుడు అని మీ పిల్లలు అడుగుతున్నారా? అవునండి, మా బాబు అయితే నన్ను అడుగుతూనే ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళకి పార్టీలు అంటే అంత ఇష్టం. అందుకే సంవత్సరం వరకు వెయిట్ చేయకుండా మధ్య మధ్యలో గెట్ టుగెదర్ ఎలా చేయాలో మీరు ప్లాన్ చేయండి. నేను దాంట్లో ఏం వంట చేయాలో చెప్తాను. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో మీ స్వప్న. మరి పిల్లల పార్టీ కోసం ఈరోజు మనం చేస్తున్నాం పన్నీర్ కప్స్. ముందుగా మనకి ఒక మఫిన్ మౌల్డ్ ఉంటుంది కదా, ఓవెన్లో పెట్టుకుంటాం కదా. మఫిన్ మౌల్డ్ తీసుకొని ఇక్కడ పెట్టుకొని బ్రెడ్, ఇంట్లో వైట్ బ్రెడ్ ఉన్నా సరే అలాగే బ్రౌన్ అయినా పర్వాలేదు, ఏదైనా సరే బ్రెడ్ ఉంటే సరిపోతుంది. ఎంతమంది పార్టీకి వస్తున్నారో చూసుకొని అన్ని బ్రెడ్లు తీసుకుంటే ఓకే. ఫస్ట్ మనం నైఫ్ తీసుకొని బ్రెడ్ని సైడ్స్ కట్ చేయాలి. మరి ఎక్కువగా కట్ చేయకుండా లైట్గా సైడ్స్ మట్టి కట్ చేస్తే సరిపోతుంది. సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ని తీసుకొని మనం రోలింగ్ పిన్ తీసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. మళ్ళీ ఇటు సైడ్ కూడా సన్నగా ఇలా చేసుకోవాలి. ఫ్రెష్ బ్రెడ్ అయితే మనకి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి బాగా వస్తుందండి. అదే 1-2 రోజులు స్టాక్ ఉందనుకోండి డ్రైగా అయిపోతుంది. కాబట్టి ఇంత సాఫ్ట్గా ఇలా చపాతీ లాగా రాదు. కాబట్టి మీరు ఈ పన్నీర్ కప్స్ చేయాలనుకుంటే మనకి ఫ్రెష్ బ్రెడ్ తీసుకుంటే బాగుంటుంది. సో మళ్ళీ ఒకసారి రివర్స్ చేసి కొంచెం గట్టిగానే ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సాఫ్ట్ బ్రెడ్ కదా, కాబట్టి కొంచెం గట్టిగానే ప్రెస్ చేయాలి. ఇలా రోల్ చేసుకున్న బ్రెడ్కి మనం బటర్ అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ చాలాసేపు అయింది నేను ఫ్రిడ్జ్లో నుండి బయటకు తీసాను బటర్. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా కొంచెమే, మరీ ఎక్కువ కాదు, లైట్గా ఇలా బటర్ అప్లై చేసుకోవాలి. అన్నిటికీ ఇలాగే బటర్ అప్లై చేయాలి. ఇలా బటర్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మఫిన్ మౌల్డ్ తీసుకొని ఇందులో బ్రెడ్ని ఇలా కరెక్ట్గా సెట్ చేయాలి. కప్స్ షేప్లో సెట్ చేయాలి. ఒకవేళ మీకు ఇలా పెట్టుకోవడం కష్టమైతే కనుక చాలా ఈజీగా చేసుకోవాలంటే ఇక్కడ 4 సైడ్స్ ఇలా చిన్నగా కట్ చేసుకుంటే మీకు బ్రెడ్ లోపల కూర్చోడానికి ఈజీగా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఈజీగా లోపలికి వెళ్ళిపోయింది కదా. సో మిగతావి కూడా మనం ఇలాగే కట్ చేసుకుందాం. బ్రెడ్లన్నీ మనం మౌల్డ్లో పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి అవెన్లో జస్ట్ 5 to 10 minutes మనం 150 degreesలో బేక్ చేసుకుంటే మనం బటర్ రాసాం కాబట్టి చక్కగా మంచి బ్రౌన్ కలర్ వస్తుంది. ఇది నేను ఓవెన్లో పెట్టేసి వచ్చేస్తాను. సో ఇప్పుడు మనం బ్రెడ్ని ఓవెన్లో పెట్టేసి వచ్చేసాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం పన్నీర్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి.
సో ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్న తర్వాత ప్యాన్ కాస్త వేడైనాక నూనె వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఫస్ట్ మనం కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్నాం కదా, జీలకర్ర కాస్త వేగిన తర్వాత మనం ఇందులో చాలా సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు వేసాక ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్కి సరిపడా ఉప్పు వేయాలి. కానీ ఉప్పు కొంచెం తక్కువ, ఎందుకంటే మనం బ్రెడ్ వేస్తున్నాం, బ్రెడ్లో ఆల్రెడీ లైట్గా సాల్ట్ ఉంటుంది. అలాగే మనం చివరలో చీజ్ కూడా యాడ్ చేస్తాం కదా, చీజ్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు చూసుకొని వేయాలి. ఉల్లిపాయలు ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం ఏం లేదు, లైట్గా కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతాయి. ఉల్లిపాయలు కుక్ అవుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో మనం వెల్లుల్లిపాయలు వేయాలి. అయితే వెల్లుల్లిపాయలు మనం కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇలా క్రష్ చేసుకొని కట్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఇలా కచ్చాపెచ్చాగా వెల్లుల్లి కట్ చేసుకున్న తర్వాత ఈ వెల్లుల్లిని కూడా ఉల్లిపాయల్లో వేసేద్దాం. వెల్లుల్లిపాయలని కూడా ఇందులో వేసేసాం కదా, చక్కగా వేగిన తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా, వేసి అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మన ఎండుమిర్చి ఉంటాయి కదా, మనం మిక్సీలో వేసుకుంటే ఇలా ఫ్లేక్స్ లాగా తయారవుతాయి. ఈ ఫ్లేక్స్ని మనం ఇందులో వేసేద్దాం. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసిన తర్వాత మనం క్యూబ్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ని, కట్ చేసుకున్న పన్నీర్ని కూడా ఇందులో వేసేద్దాం. పన్నీర్ కూడా వేసేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర కూడా వేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి, ఎందుకంటే మనం బ్రెడ్తో కప్స్ రెడీ చేసుకున్నాం కదా, ఓవెన్లో పెట్టాం కదా, ఆ కప్స్లో మనం పన్నీర్ వేసి దానిపై నుండి చీజ్ వేసి మళ్ళీ ఓవెన్లో పెట్టాలి. కాబట్టి ఇక్కడ పన్నీర్ కర్రీ ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఇక్కడ పన్నీర్ కర్రీ రెడీగా ఉంది. నేను ఓవెన్లో నుండి బ్రెడ్ కప్స్ తెచ్చుకున్నాను. నిమిషం ఇక్కడ పెట్టి ఫస్ట్ మనం చీజ్ని గ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వాడుతున్నాను మొజరెల్లా చీజ్. ఏ సూపర్ మార్కెట్లో అయినా మనకి దొరుకుతుంది. కొంచెం చీజ్ మనం గ్రేట్ చేసుకున్నాం కదా, ఇంకా కొంచెం చేసుకున్నాం. ఇలా చీజ్ గ్రేట్ చేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ని కొంచెం కొంచెం ఈ కప్లో వేసుకోవాలి. కొంచెం పైన గార్నిష్ కోసం కొన్ని పీసెస్ ఇలా సైడ్కి పెట్టుకొని మిగిలినవన్నీ ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో పైన మనం చీజ్ వేసుకోవాలి. అయితే చీజ్ మటుకి సైడ్ పడకుండా కొంచెం జాగ్రత్తగా ఇలా మధ్యలోనే వచ్చేలాగా వేసుకోవాలి. చీజ్ మళ్ళీ సైడ్కి పడిపోయింది అనుకోండి, మొత్తం బర్న్ అయిపోతుంది. కాబట్టి సైడ్స్ పడకుండా మధ్యలో వేసుకుంటే చక్కగా కరిగి కిందకు వచ్చేస్తుంది. ఇలా పైనంతా చీజ్ వేసేసుకున్న తర్వాత
ఇందాక మనం గార్నిష్ కోసం అని పక్కన పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలు, వాటిని ఇలా పైన పెట్టేద్దాం. ఇలా పైన పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా ట్రేలో పెట్టుకొని ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి 5 minutes 200 degrees లో మనం ఓవెన్లో పెట్టి వచ్చేయాలి. జస్ట్ చీజ్ మెల్ట్ అయ్యే వరకే మనం ఓవెన్లో పెట్టాలి, ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ 5 minutes. ఓకే, ఇది నేను ఓవెన్లో పెట్టుకొని వచ్చేస్తాను. ఓకేనా? మన పన్నీర్ కప్స్ రెడీ అయిపోయాయి. చూడండి, చీజ్ చక్కగా మెల్ట్ అయింది కదా. ఇప్పుడు వీటిని తీసి ఇక్కడ పెట్టుకుందాం. ఇప్పుడు ఒక స్పూన్తో మెల్లిగా, వేడిగా ఉన్నాయి, సో ఇంకొక స్పూన్ తీసుకొని మెల్లిగా ఒక్కొక్కటి బయటికి తీద్దాం. ఫైనల్ గా మన పన్నీర్ కప్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మిగిలిందల్లా ప్లేటింగ్ చేయడం. సో ఇప్పుడు ఫైనల్ గా ప్లేటింగ్ ఒకటే మిగిలింది కదా. చూడండి ఎంత చక్కగా వచ్చాయి మన పన్నీర్ కప్స్. సో ఇలా అన్ని అరేంజ్ చేసి పెట్టుకుంటే పార్టీకి గెస్ట్లు వచ్చేసరికి సూపర్గా ఉంటుంది కదా. ఇంకా మీరు ఇలా పార్టీలో డిఫరెంట్ ఐటమ్స్ అన్ని సర్వ్ చేశారనుకోండి, మీ పిల్లలు స్కూల్లో చాలా ప్రౌడ్గా మా మమ్మీ ఇది చేసింది అది చేసింది అని చెప్పుకుంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అవునరా నేను మీ పార్టీకి వస్తే మీ మమ్మీ చేసి పెట్టింది కదా పన్నీర్ కప్స్ ఎంత బాగున్నాయో అని చెప్పి మీ పిల్లోడికి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తుంటే వాళ్ళు ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతారో ఒక్కసారి ఆలోచించండి. ఇంకెందుకు ఆలస్యం, ఇంట్లో నెక్స్ట్ టైం పార్టీ ఉన్నప్పుడు తప్పకుండా పన్నీర్ కప్స్ని ట్రై చేయండి. పన్నీర్ కప్స్ తయారు చేయ విధానం: ముందుగా బ్రెడ్ తీసుకొని సైడ్స్ కట్ చేసి చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలి. తరువాత ఒక మఫిన్ ట్రే తీసుకొని బ్రెడ్ ని అందులో ఫోల్డ్ చేసి పెట్టి ఓవెన్ లో 10 నిమిషాలు బేక్ చేసుకోవాలి. తరువాత ఒక పాన్ తీసుకొని అందులో నూనె వేడయ్యాక జీలకర్ర, తరిగిన ఉల్లిపాయలు, ఉప్పు, కట్ చేసిన వెల్లుల్లి, గరం మసాలా, చిల్లీ ఫ్లేక్స్, కట్ చేసిన పన్నీర్, కొత్తిమీర వేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చీజ్ ను గ్రేట్ చేసుకోవాలి. తరువాత ముందుగానే మనం చేసి పెట్టుకున్న పన్నీర్ మిశ్రమాన్ని బ్రెడ్ కప్స్ లో వేసుకొని మళ్ళీ ఓవెన్ లో 200 degreesలలో 5 నిమిషాలు బేక్ చేసుకుంటే మనకి కావలసిన పన్నీర్ కప్స్ రెడీ. ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీని చూడడం మిస్ అయిపోతే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etv అభిరుచి. మరి చూసారు కదా, ఈ రోజు మనం చేసిన పన్నీర్ కప్స్ పార్టీకి పర్ఫెక్ట్ గా ఉన్నాయని మీకు కూడా అనిపించింది కదా. అందుకే తప్పకుండా ట్రై చేయండి. మరి రేపటి మన సెగ్మెంట్ బామ్మగారబంలో కాస్త పాత స్టైల్ రెసిపీతో ఎప్పటిలాగా మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. మరి అప్పటి వరకు ఈ రోజుకి బాయ్.